బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. రేపు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో, ఎల్లుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. తర్పల్లి మండలంలో ఈదురు గాలులతో పాటు వడగండ్ల వానకు తీవ్ర నష్టం జరిగింది. కొన్ని చోట్ల ఇళ్లపై కప్పులు కొట్టుకుపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, వృక్షాలు నేల కొరిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రేపు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో, ఎల్లుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు. మన రామదర్యా అనే ఇల్లు, రేకుల ఇల్లు వడగాల్పు వానతో రేకులు మొత్తం లేచిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి ఈ వర్షానికి మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఈ బీద కుటుంబం ఇల్లది. ఈ రేకులు కైకిలు చేసో కంపు చేసో ఈ రేకులు కట్టుకున్న ఈ మనిషి ఈ వడగాల్పు అచ్చుట్ల ఈ అంత కూలిపోవడం జరిగింది. దీనికి వెంటనే స్పందించి మన దర్పల్లి ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ స్పందించి ఈ బీద కుటుంబంకు వెంటనే ఆదుకోవాలని మా యొక్క విన్నపము. నేను సల్పతాండా శంకర్ నాయక్, మాతో పాటు కారబార్ బద్యా నాయక్, రామావత్ పంతుల్, రామావత్ గంగారాం తదితరులు వచ్చి వెంటనే ఇట్లా కూలిపోయింది అనగానే మేము వెంటనే వచ్చి ఇల్లుకు స్పందించి ఈ జరిగిన ఘటనకు మేము ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఇటు విషయానికి ఉన్నత అధికారులు ఎంఆర్ఓ కావచ్చు, దీనికి ఎవరైనా కావచ్చు వెంటనే స్పందించి మాకు ఈ బీద కుటుంబం ఆదుకుంటారని కోరుచున్నాము. ఈరోజు సల్పతాండలో వడగాల్పులు వానగొట్టి మన రామదర్యా అనే ఇల్లు, రేకుల ఇల్లు